ఫుల్గా లంచ్ చేసి అండ్ ఆల్సో ట్రావెల్ ఫుల్ అలసిపోయాం. అందుకే ఒక 1.5 hour అట్లా ర్యాప్ తీసుకుందాం అనుకున్నాం. అది కూడా ఆన్ అండ్ ఆఫ్ వచ్చింది. సో ఇంకా లేచి చాలా క్విక్గా రెడీ అయిపోయినాం అనమాట బీచ్కి వెళ్ళడానికి. సో ఎపిసోడ్ 1 ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసి ఈ వ్లాగ్ చూడండి. సో దట్ కంటిన్యూషన్లో అర్థమవుతుంది. నేను ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తే అండ్ ఈ వీడియో కిందనే ఉంటుంది అనమాట. ఆ వీడియో కొంచెం ఉపయోగం ఉండాలి దేనికన్నా, ఫోటోలు తీయడానికన్నా దేనికన్నా. ఓకే, ఇప్పుడు అద్దాల విషయంలో గొడవ ఏం గైస్, నాకు కొనికుండా కొనుక్కున్నాడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాం. వీఆర్ గోయింగ్ టు ఆరంబోర్ బీచ్ ఐ గెస్. సో యా, దానికి ఎట్లా రెడీ అయినా డిస్టర్బెన్స్ గైస్. దిస్ వ్యూ ఇస్ లైక్ సో నైస్. ఈ వాక్వే ఒకటే బాగుంది. ఈ మార్నింగ్ హెయిర్ ప్రాపర్గా ట్రై చేసుకోండి, అందుకే ఇట్లున్నంత. మేము ఉండే స్టే నుంచి ఇది చాలా చాలా దగ్గర, అందుకే ఫస్ట్ ఇది విజిట్ చేద్దామని అనుకున్నాం. అండ్ యాక్చువల్లీ అయితే మా బీచ్ ఇంకా దగ్గర అనమాట మ్యాండ్రంలో. సో మాకు బీచ్ వ్యూ ఉంది ప్రైవేట్ది. సో అది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పి, ఇది కొంచెం దూరమే ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. అండ్ సన్సెట్ వాజ్ చాలా చాలా బాగుంది. సో ఇంకా లేట్ నైట్ అవుతున్న కొద్ది వాటర్లో ఎందుకులే అని చెప్పి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఏదైనా తిందాము అని అనుకున్నాం, స్నాక్స్ కైండ్ ఆఫ్. అండ్ వ్యూస్ ఆర్ లైక్ సో సో ప్రిటీ. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు బికాజ్ వాటర్ అవి ఏం చూపిస్తాయి అండ్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పి. సో ఇక్కడ వీ హ్యావ్ ఆర్డర్డ్ అ కోల్డ్ కాఫీ, సమ్ బియర్స్ అండ్ ఆల్సో ఆమ్లెట్ అనమాట. అండ్ కోల్డ్ కాఫీ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, అస్సలు రికమెండ్ చేయను నేను. సో అట్లా వెళ్ళి ఇంకా బాగుండకపోయినా తప్పదు కాబట్టి తాగేసిన తర్వాతకి ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ కొంచెం షాపింగ్ కూడా జరిగింది, అవి మీరు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూడబోతున్నారు. సో గోవా అప్రోప్రియేట్ డ్రెస్ ఒక్కరు కూడా లేదు, మంచి వైట్ పైన బీచ్గా అట్లా ఉండాలి అని చెప్పి చూస్తున్నాడు అనమాట. సో అసలు ఏం దొరకలేదు. సో లాస్ట్కి ఒక షర్ట్ అండ్ కార్డ్ సెట్లో దొరికింది అండ్ షర్ట్ ఒక్కటి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసేసుకున్నాను అదే రోజు. సో ఇంకా బెటర్ ఏమైనా దొరికితే తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అయితే ఇవి నచ్చినాయి అన్నట్టు. సో ఈ డ్రీమ్ క్యాచర్ కూడా తీసుకుందాం అనుకున్నా, బట్ ఐ వాజ్ లైక్ వదిలే ఇప్పుడు అన్నట్టు. సో ఇంకా ఫైనల్లీ అట్లా రూమ్కి వెళ్ళిపోయినాం. రోజుకి ఒక్క బీచ్ చూసేసరికి చాలా అయిపోయింది, అందుకే ఇప్పుడే రూమ్కి వచ్చాము. అండ్ డిన్నర్ చేయాలి గైస్, ఆకలి అవుతుంది. The next day. Hey guys, good morning. So this is day 2 మార్నింగ్ అనమాట. ఇప్పుడు మేము మ్యాండ్రమ్ బీచ్కి వెళ్తున్నాము సన్ రైజ్ చూడడానికి. అండ్ ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది, వీఆర్ లేట్. సో నైట్ ఇంకా డిన్నర్ కూడా చేయకుండా పడుకున్నాం బికాస్ చాలా అలసిపోయినట్టు అనిపించింది. ట్రావెల్ వాజ్ సో హెక్టిక్ అనమాట నిన్న మొత్తం. సో ఈ రోజు నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:15 అట్లా అవుతుంది. ఫస్ట్ బీచ్లోకి వెళ్ళి కొంచెం సేపు ఉండేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి విల్ స్టార్ట్ ఆ ట్రిప్ ఇన్ గోవా. ఒఫిషియల్గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎదురుగానే ఉంది, లైక్ మా రిసార్ట్లో బీచ్ కనెక్షన్ ఉందన్నమాట. సో అక్కడే ఉంది. సో లెట్స్ గో. ఇంకా నైట్ రూమ్కి వెళ్ళే కన్నా ముందే లైక్ రెస్టారెంట్ ఎక్కడుంది అదంతా చూసుకొని వచ్చుకున్నాం అనమాట. బికాజ్ నైట్ డిన్నర్ చేద్దాము అని అనుకున్నాం, కాకపోతే ఇంకా హెవీ అయిపోయి ఉండే. సో ఇంకేం తినాలని లేదు అని చెప్పి లైట్ తీసుకొని కొన్ని స్నాక్స్ తిని పడుకునేసినాం అనమాట. ఇప్పుడు స్టెప్స్ దిగి బీచ్కి వెళ్తున్నాం డైరెక్ట్. లైక్ కాటేజెస్ దగ్గర నుంచి వే ఉంది, మా దగ్గర నుంచి లైక్ లైట్ వచ్చింది కనిపిస్తుంది అనమాట అంతే. అండ్ చాలా చల్లగా ఉంది, లైక్ ఫ్రీజింగ్ అంత చల్లగా లేదు కానీ చల్లగా అయితే ఉంది. సో ఆల్రెడీ కొంతమంది వచ్చినారు బీచ్కి. ఈ బీచ్ ఇంకా చాలా దగ్గర కాబట్టి మేము మార్నింగ్ సన్ రైజ్ టైంకి వెళ్తే ఈజీగా ఉంటుంది, మనకు కూడా క్యాబ్స్ అవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అని అనుకున్నాం. యాక్చువల్లీ స్కూటీ రెంటల్ చేసుకోవచ్చు, కాకపోతే హాఫ్ డే కోసం ఎందుకు అన్నట్టు నైట్ హోల్డ్ చేసిండే అనమాట. సో ఈరోజు అయితే డెఫినెట్గా స్కూటీ రెంటల్ చేసేసి మొత్తం తిరగాలని ఫిక్స్ అయినాం. అఫ్ కోర్స్ మేము ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టూరిస్టిక్ ప్లేసెస్ చూద్దాము అని అనుకుంటున్నాం. అండ్ ఆల్సో గోవా వెళ్ళినప్పుడు అంత చూడడానికి ఏముండో అని అంటారు, బీచెస్ ఆర్ సో మచ్ అనమాట అక్కడ. సో ప్రతిసారి బీచ్కి వెళ్ళాల్సిన
వెళ్ళాల్సిన అవసరం లేదు. కెఫేస్ కానీ ఫుడ్ కానీ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు మంచి ప్లేసెస్ తెలిసి ఉంటే. సో ఇంకా అట్లా మంచి బీచ్లో అట్లా కొంచెం సేపు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ మా కాటేజెస్ వచ్చేసి మా రూమ్ స్టే వచ్చేసి బీచ్ సైడ్ ఉంది కాబట్టి ఇంకా మాదే అర్జ్కి ఉందన్నమాట. సో ఇంకా మంచిగా అటు ఇటు ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా అట్లా మేము అట్లా వాకింగ్ చేస్తూ ఆ సన్సెట్ని అండ్ సన్ రైజ్ని ఎంజాయ్ చేసినాం అనమాట. నిన్న నైట్ అండ్ ఈరోజు. సో ఇంకా ఇప్పటి నుంచి స్కూటీలు వేసుకొని తిరగాలి ఫుల్. అండ్ మాకున్న నా వీడియో వేయాలంటే నా జుట్టు సెట్ చేసుకోవడానికి చాలా చాలా టైం అయిపోతుంది. సో అంటే పిచ్చి పిచ్చి ఉంటుంది అనమాట. సో బేర్ విత్ దాట్ ఈ సారీకి మాత్రం. సో ఇప్పుడు ప్రజెంట్ సన్ రైజ్ మేము ఆల్రెడీ వచ్చేసరికి అయిపోయింది. సో ఇంకా 6:23కి అట్లా చూపించింది కానీ మేము కొంచెం అటు ఇట్లా వచ్చినాం. బట్ సీన్ బట్ అది బీచ్ సైడ్ రాలేదన్నమాట, వెనకలకి వచ్చింది. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎక్కడ మంచిగా వస్తుంది అని చెప్పి. సో ఇంకా చాలా చాలా ఫొటోస్ దిగేసిన తర్వాత మేము ఫైనలీ సెటిలింగ్ సమ్వేర్ సో దట్ వీ కెన్ ప్లాన్ టుడే అన్నట్టు. సో మేమేం కొంచెం ఐటనరీ లేకుండా వచ్చినాం. సో చూద్దాం ఏమేమి ప్లాన్ చేసుకుంటామో ఈ రోజుకి.